ఈ మధ్యాహ్నం బలలో పాలు పొందక మునుపు, ప్రభువా నీవు నా కొరకు ఇన్ని తీసుకున్నావు, నేను నీ కొరకు ఏమైనా తీసుకొని రాగలనా? ఒక చిన్న కథ చెప్పి నేను ముగించిన. అదొక ఊరు. ఆ ఊర్లో ఒక చిన్న అమ్మాయి ఉంది, బహుశా ఒక 15 ఏళ్ళు అనుకో, టీనేజర్ అమ్మాయి. ఆ అమ్మాయి ఒకరోజు ఉన్నట్టుండి, ఇంతకంటే కొద్దిగా పెద్ద టౌన్ అనుకో, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది. షాప్ చేయాలనుకునింది. ప్రత్యేకంగా ఏం షాప్ చేయాలనుకునింది అంటే ఒక బొమ్మ తీసుకోవాలని అనుకునింది. వెళ్ళి ఆ బొమ్మ ఇవ్వమని అడిగింది. షాప్ యజమాని చెప్పాడు, ఈ బొమ్మ విలువ 1000 రూపాయలమ్మా అన్నాడు. అంకుల్ నా దగ్గర 500 ఉంది అనింది. 500కి రాదమ్మా అన్నాడు. ఆ పాప అలాగే నిశ్చేష్టురాలై ఉంది. ఎందుకు ఈ బొమ్మ కావాలని అడుగుతున్నావు అని అంటే, ఈ బొమ్మ మా అన్నకి ఇష్టము. మా అన్నకి ఇష్టమైతే నువ్వు వచ్చావేంటి? మా అన్న జీసస్ దగ్గరికి 2-3 రోజుల క్రితం వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఈ బొమ్మ తీసుకెళ్ళి ఏం చేస్తావు? మా డాడీ కూడా 1 రోజు 2 రోజుల్లో జీసస్ దగ్గరికి వెళతాడంట. ఎవరు చెప్పారు? మా మమ్మీ చెప్పింది. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు? మా డాడీతో మా అన్నకు ఈ బొమ్మను పంపించడానికి తీసుకెళ్దామని వచ్చాను. ఇవి అమాయక మాటలా? అనుభవపూర్వకమైన వాట్లా? మాట్లాడేది వాస్తవమేనా? యజమానికి కళ్ళలో నీళ్లు సుడులు తిరిగినాయి. ఏం చేయాలో తోచకి అమ్మాయి ఏదేదో మాట్లాడేస్తుంది అనుకొని గట్టిగా చెప్పేస్తే వెళ్ళిపోతుందిలే అనుకొని, ఈ బొమ్మ రాదమ్మా, 500 రూపాయలకి, ఇది 1000 రూపాయల బొమ్మ, వెళ్ళిపో అని చెప్పాడు. అలాగే నిలబడేది. అంకుల్ మా అన్నకి ఈ బొమ్మ ఇష్టము, జీసస్ దగ్గరికి వెళ్ళాడు, మా డాడీతో పంపిస్తాను ప్లీజ్ అంకుల్ అని. అక్కడ పైన ఆ షాప్లో ఇంక వేరే వాళ్ళు కొనడానికి వచ్చింటారు కదా షాప్ చేయడానికి. దాంట్లో కానీ మీలాగ దాతృత్వం కలిగిన వ్యక్తి, ఒక 40 ఏళ్ళు ఆయన, బాగా టిప్ టాప్గా పైనుండి కింద సూటు బూట్ అన్నీ వేసుకొని వ్యాలెట్ గిలెట్ పెట్టుకొని, ఆయన కూడా ఒక ట్రేలో అంటే ట్రాలీ ఉంటుంది కదా సరుకులన్నీ దాంట్లో వేసుకొని బిల్ చేసుకోవటానికి కౌంటర్ దగ్గరికి వచ్చినాడు. ఈ అమ్మాయికి ఈ షాప్ ఆ కౌంటర్ దగ్గర ఉన్న వారికి జరిగిన సంభాషణ ఆయన విన్నాడు. ఇప్పుడు చెప్పాడు ఆ కౌంటర్లో ఉన్న వాళ్ళకి, ఆ బొమ్మ అమ్మాయికి ఇచ్చేయండి, నేను డబ్బులు ఇస్తాను, అమ్మాయి తరపున మిగిలింది అన్నారు. ఆ బొమ్మ అమ్మాయికి ఇచ్చినారు. ఆ బొమ్మ అమ్మాయి చాలా సంతోషంగా పట్టుకునింది. వెళ్ళిపోవట్లేదు. ఏంటి వెళ్ళిపోవట్లేదు అంటే, అక్కడ పక్కన కౌంటర్ దగ్గరే రోజా పుష్పాలు తెల్ల ఉంటే దాని దగ్గరికి పోయి నిలబడింది. ఆ పుష్పాలు కావాలని అనుకుంటుంది. ఎందుకమ్మా ఈ పుష్పాలు అంటే, ఈ పుష్పాలు మా డాడీకి చాలా ఇష్టము, మా డాడీ కూడా రేపు ఎల్లుండి వెళ్తాడంట జీసస్ దగ్గరికి, అందుకే లాస్ట్ గిఫ్ట్ మా డాడీకి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏంటి అమ్మాయి మాట్లాడేది, ఏదో మాట్లాడేస్తుంది అని కౌంటర్లో ఉన్న ఆయనకి బాధ కలుగుతుంది, కన్ఫ్యూజన్, అర్థం కావట్లేదు. అలాగే ఇంతదాకా బొమ్మకు సహాయం చేసిన ఆయనకి అర్థం కావట్లేదు. సరే ఇవన్నీ ఎందుకులేని ఆ డబ్బులు ఇచ్చేసి, తీసుకెళ్ళి నీకు ఎన్ని కావాలని రోజెస్ తీసుకెళ్ళని చెప్పాడు. అమ్మాయి తెల్ల రోజెస్ తీసుకునింది, బొమ్మ తీసుకునింది. బొమ్మ మా అన్నకి మా డాడీతో పంపిస్తా, మా డాడీ కూడా 1 రోజు 2 రోజుల్లో ఈ జీసస్ ఏసు దగ్గరికి వెళ్తాడంట, మా డాడీ వెళ్ళక మనపు ఇది ఆఖరి కానుకగా ఇస్తా అని తీసుకెళ్ళి భారభరితమైన హృదయంతో మొత్తానికి ఇల్లు చేరింది. ఒక 2 రోజుల తర్వాత అదే ఊర్లో ఉన్నాడు కదా ఈయన, ఎవరైతే బొమ్మ కొనడానికి డబ్బులు తక్కువ వస్తే సహాయం చేసాడో టిప్ టాప్లో ఉండి, అలాగే రోజెస్ కొనడానికి ఈ పాపకు సహాయం చేసినాడు. ఆయన ఒక రోజు ఉదయకాలం లేచి ఇంట్లోనే బయట కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చూస్తుంటే ఆ పేపర్లో ఇలాగే వార్తాపత్రికలో రాసినారు. ఏం రాసినారంటే, 4-5 రోజుల క్రితము ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది కదా, ఒక కుటుంబం అంతా దాంట్లో వెళ్తూ ఉంటే తల్లి కూతురు మాత్రం క్షేమంగా కార్ యాక్సిడెంట్లో నుండి బయటికి పడ్డారు. చిన్న టీనేజ్ కుమారుడు మాత్రం చనిపోయాడు 2-3 రోజుల క్రితమే. వాళ్ళ నాన్న అపస్మారక స్థితిలో ఉన్నాడు, ఆయన కూడా ఈరోజు మరణించినాడు. ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఎవరైనా స్నేహితులు ఉంటే అంత్యక్రియలకి వెళ్ళొచ్చు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఆయన కాఫీ పక్కన పెట్టాడు, న్యూస్ పేపర్ పక్కన పడేశాడు. అంత్యక్రియలు జరిగే స్థలం మీద ఊరు తెలుస్తుంది కదా, ఎక్కడో శ్మశానం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు. మనుషులు తండోపతండాలకు వచ్చినారు. ఎవరో ఈయనకి తెలియలేదు. అక్కడ ఒక పెద్ద ఫోటో పెట్టారు చనిపోయిన ఆయనది. చూస్తే ఈయన స్నేహితుడు. ఆయన ఏమైందా అని వారిని అడిగితే, ఈయన భార్య, ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు, 2-4 కలిసి కారులో వెళ్తుంటే 4-5 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. కొడుకు క్షణంలోనే అక్కడే చనిపోయి
వెళ్ళిపోయాడు. ఈయన ప్రాణంతో కొట్టిమిట్టాడుతున్నాడు. 2-3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఈయన చనిపోయాడు. తల్లి కూతురు మాత్రమే మిగిలినారు. ఇదిగో తండ్రి లేని కూతురు, అన్న లేని చెల్లి, భర్త లేని తల్లి, కుమారుడు లేని తల్లి అని వాళ్ళని చూశాడు. నిశ్చేష్టుడయ్యాడు. సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఆ సమాధిలోనికి ఆయన పార్థివ దేహాన్ని దించిన తర్వాత అందరూ చూస్తుండగానే ఈ చిన్న పాప తన దగ్గర ఉన్న బొమ్మ తీసుకుని వచ్చి, డాడీ ఇది అన్నకి ఇవ్వో. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత అన్నని కలుస్తావు కదా, నేను వస్తానని చెప్పు, చెల్లి ఇచ్చిందని చెప్పు. అలాగే రోజా పుష్పాలు తీసుకొని వచ్చి, డాడీ ఇది నీకు ఇష్టం కదా, నీకు బర్త్డే కూడా ఎప్పుడైనా నేను రోజాస్ తీసుకొని వచ్చేదాన్ని కదా, ఇదిగో ఇది నీకు డాడీ. నువ్వు అన్న వెళ్ళిన తర్వాత వెళ్తున్నావు, మీ ఇద్దరు వెళ్ళారు కదా, నేను మమ్మీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం, అంతవరకు బాయ్. ఆ శ్మశాన భూమి అంతా ఒక్కసారిగా దద్దరిల్లింది ఈ పాప మాటలకు. నీతి ఏంటంటే, ఆ కూతురు యొక్క తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకై చనిపోయాడు. నాట్ బై అపాయింట్మెంట్, నాట్ బై యాక్సిడెంట్, బట్ బై అపాయింట్మెంట్. ఆయన మన కొరకై చనిపోయాడు. ఆ కూతురు దగ్గర తండ్రికి ఇవ్వటానికి ఏమీ లేదు, ఆ పుష్పాలు తప్ప. ఒక కూతురు తన తండ్రి లోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు, నా దగ్గర పుష్పాలు తప్ప ఏమీ లేవని తీసుకుని వచ్చి తను అర్పించింది. మన కొరకై యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి పరలోకానికి వెళ్ళినప్పుడు మనం ఆయన బల దగ్గరకు వచ్చి, నా కొరకై మరణించిన ఇది నీ పార్థివ శరీరం, నా దగ్గర ఏముంది ఇవ్వటానికి. రోమా 12:1-2 సజీవమైన యాగముగా నన్ను నేను మీకు అర్పిస్తున్నాను. బొమ్మ అవసరం లేదు, పుష్పాలు అవసరం లేదు, బంగారు ధనధాన్యాలు యేసు ప్రభువుకు అవసరం లేదు. ప్రభువా, నన్ను నేనే మీకు సజీవ యాగముగా అర్పిస్తున్నాను.